సాయి గారు, సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. అంటే చాలా కాలంగా మల్లగుల్లాలు పడుతున్నారు ఇలాంటి కేసుల్లో ఎలాంటి తీర్పులు వస్తాయా, అసలు ఎలా ముందరికెళ్ళాలని. అంటే ముట్టుకుంటే ఏమవుతుందో అని భయపడే కేసులు ఇలాంటివి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్స్. దాన్ని వినియోగం న్యాయంగా సమంజసంగా ఉండే కేసులో ఆ కేసు పెట్టాల్సిందే. కానీ దాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెట్టే వ్యవస్థలు మొదలైన తర్వాత ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చంపబెట్టలాగా తయారైంది. గుంటూరు డిస్ట్రిక్ట్ పిట్టలు అని పాలెం, ఒకప్పటి గుంటూరు, ఇప్పుడు బాపట్ల జిల్లా. ఒక పాస్టర్ ఆయన పుట్టుకతో హిందూ అయినా చర్చి నిర్వహిస్తున్నాడు అని చెప్పేసి లోకల్ వాళ్ళు ఏదో కంప్లైంట్ పెడితే ఆయన వీళ్ళ మీద రివర్స్ కంప్లైంట్ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు. దీన్ని హైకోర్టు ఫర్దర్గా సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సుప్రీంకోర్టు చెప్పింది, మతం మారితే మాత్రం మీకుండా ఎస్సీ హోదా, దానికి అనుబంధంగా ఉండే చట్టాలు కేసులు వర్తించవు అని తేల్చి చెప్పేసింది. ఇది యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే బాపట్లకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి పెట్టిన కేసు మొత్తం దళిత క్రిస్టియన్లు అనే మాటకే ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే దీనికి చెల్లుచిట్టి పాడినట్టుగానే కనబడుతోంది. సో దళిత క్రిస్టియన్లు అనే మాట చాలా సంవత్సరాలుగా ఈ విషయమే చర్చ జరుగుతోంది. మతం మారిన తర్వాత కూడా దళిత రిజర్వేషన్లు కొనసాగించాలి అనే అంశాన్ని బేస్ చేసుకొని క్రిస్టియన్ పాస్టర్స్, అందులో చాలా పెద్ద పెద్ద నెట్వర్క్స్, మీరు దళిత్ ఫ్రీడమ్ నెట్వర్క్ అని ఒకటి ఉంటుంది చూస్తే, డిఎఫ్ఎన్ అంటారు. దళిత్ ఫ్రీడమ్ నెట్వర్క్ అనేది చాలా పెద్ద ఆర్గనైజేషన్. ఇది ప్రపంచానికి ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఒక ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి నాయకుల్ని వాళ్ళని కలిపి ఇందులో ఇన్వాల్వ్ చేస్తుంటారు. జాషువా ప్రాజెక్ట్ అని ఒకటి ఉంది. జాషువా ప్రాజెక్టు, దళిత్ ఫ్రీడమ్ నెట్వర్క్, ఇట్లా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్, ఆ స్థాయిలో దళితులుగా ఉన్న వాళ్ళు లేకపోతే రిజర్వేషన్లు, ముఖ్యంగా వాళ్ళు క్రిస్టియన్లుగా మారితే వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలి అనే విషయం మీద సుప్రీంకోర్టులో అనేక సార్లు పిటిషన్లు వేస్తూ ఉన్నారు. దాని మీద చర్చ నడుస్తోంది. విచారణలు జరుగుతున్న టైంలో ఈ ఇన్సిడెంట్ రేజ్ అయింది. ఇది ఇప్పుడు ఏంటంటే వాళ్ళు సుదీర్ఘ ప్రణాళికగా చేసుకుని కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పోరాటానికి ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక్కసారిగా చరమగీతం పాడినట్టుగా ఉంది. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఏం జరిగింది ఇందాక మీరు చెప్పారు. బాపట్లలో ఒక పాస్టర్ ఉన్నాడు. చర్చిలో ఆయన చర్చ్ నడుపుతూ ఉన్న నేపథ్యంలో పాస్టర్ని ఎవరో దూషించడం వల్ల ఆయన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన వెంటనే వీళ్ళు ఈ పర్టికులర్లీ ఎవరైతే దూషించారో, ఎవరిపైన అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడో ఆ వ్యక్తులు కోర్టుకు వెళ్ళింది ఏంటంటే అసలు పర్టికులర్లీ ఆయన ఎస్సీఏ కాదు, ఆయన పాస్టర్, ఆయన చర్చ్ నడుపుతున్నాడు, ఆయన క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తున్నాడు, ప్రచారం చేస్తున్నాడు. అట్లాంటి వ్యక్తి అసలు ఎస్సీ ఎలా అవుతాడు, అట్రాసిటీ ఎలా అప్లై అవుతుంది అని వీళ్ళు పిటిషన్ వేశారు. వీళ్ళు వేసిన దానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కరెక్టే, మతం మారిన తర్వాత అది వర్తించదు, ఎస్సీ రిజర్వేషన్ అనేది వర్తించదు. ఈ అట్రాసిటీ కేసులు ఎస్సీలకు ఏవైతే ప్రయోజనాలు చేకూర్చే విధంగా భారత రాజ్యాంగము లేదా భారతదేశంలోని చట్టాలు హక్కుల్ని కల్పించాయో ఆ హక్కులు మతం మారిన వ్యక్తికి వర్తించవు అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చింది. దీన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆ తీర్పుని యాక్సెప్ట్ చేస్తూ, ఆ తీర్పుని అప్హోల్డ్ చేస్తూ, లేదు బుద్ధిస్టులకి, సిక్కులకి, హిందువులకి మాత్రమే ఎస్సీ రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయి, మిగతా ఎవరికి వర్తించదు అని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇప్పుడు ఎంత సీరియస్ ఇష్యూ అంటే ఇది చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు వల్నరబిలిటీస్ లో ఉన్న వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి మతం మారుస్తున్నారు అనే చర్చ కూడా చాలా సంవత్సరాలుగా ఉంది. సరే, ఇష్టపూర్వకంగా మతం మారడంలో తప్పేం లేదు, మతం మార్చుకోవాలనే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిందన్న విషయంలో కూడా ఏం తేడా లేదు. కాకపోతే మతం మారి క్రిస్టియన్ ఆచరణ ప్రకారం సుప్రీంకోర్టు చెప్పింది కూడా అదే, క్రిస్టియన్ మతంలో కాస్ట్ సిస్టమే లేదు కదా. ఎక్కడైతే కాస్ట్ సిస్టమ్ లేనప్పుడు కాస్ట్ డిస్క్రిమినేషన్ ఉండదు, కులం లేనప్పుడు కుల వివక్ష ఉండదు కదా. కుల వివక్షను ఆధారం చేసుకుని కదా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వచ్చింది. వివక్ష ఎదుర్కొంటున్న వాళ్ళ కోసం కదా రిజర్వేషన్లు ఇచ్చింది. వివక్ష కుల ప్రాతిపదికన వివక్ష ఎదుర్కొంటున్నారు కాబట్టి వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం కోసం, వాళ్ళని కూడా మనం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఈ రిజర్వేషన్స్ అనే కాన్సెప్ట్స్ ని తీసుకొచ్చారు. సో కుల వివక్ష అనే కాన్సెప్టే లేనప్పుడు, నీకు వివక్ష అనేదే లేనప్పుడు, నువ్వు క్రిస్టియన్ గా ఉన్నప్పుడు నీకు వివక్ష అప్లై కానప్పుడు నీకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి? ఇది చర్చ. ఇంకోటి ఏంటంటే కులం పేరిట దూషించడము అనే కాన్సెప్ట్ లో ఉంటుంది కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వచ్చింది. కులం పేరిట దూషణకు గురైనా, కులం పేరిట ఆ వ్యక్తిని తక్కువ చేసి చూసినా, అగౌరవపరిచినా ఇవ్వాలని. బట్ నీకు ఆ అవకాశం లేదు ఇక్కడ.
నువ్వు పాస్టర్ గా ఉన్నప్పుడు కులం పేరిట దూషించడం ఉండదు కదా. సో మైనారిటీ కిందకి వస్తావు, నువ్వు క్రిస్టియన్ మైనారిటీస్ కిందకి వస్తావు. సో ఇందులో రాజ్యాంగంలో ముఖ్యంగా వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఏంటంటే ఆర్డర్ 150 అని ఉంటుంది. ఆర్డర్ 150 ప్రకారం ఈ చట్టం ప్రకారం ఏంటంటే ఎస్సీ అంటే ఎవరు ఎస్సీ ఎస్టీ ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అనేది ధృవీకరించడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల పరిధిలో ఉన్న వాళ్ళే వీళ్ళు అవుతారు. అది అందులో మేజర్ గా ఏంటంటే హిందువులు, సిక్కులు, లేదంటే బుద్ధిస్టులు వాళ్ళు మాత్రమే అవుతారు అనేది ఆ ఆర్డర్ 150 చెప్తున్న లెక్క. దాని ప్రకారంగానే మనము పరిగణలోకి తీసుకోవాలి. మతం మారిన వాళ్ళకి అప్లై చేయకూడదని. ఇందులో ఒక పెద్ద విషయం ఏంటంటే, ఇది చాలా చిన్న విషయం మనకు కనబడుతుంది పైకి, కానీ ఇందులో జరగబోయే చెప్తున్నాను. ఇవాళ ఉన్న చాలా వరకు ఎమ్మెల్యేల్లో ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, అందులో కొంతమంది క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తున్న వాళ్ళు, ప్రచారం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళ ఎస్సీ రిజర్వ్డ్ కోటాలో వాళ్ళు వచ్చారు. మరి వాళ్ళందరికీ ఇప్పుడు వీళ్ళందరి ఎన్నికలు క్వశ్చన్ అండి, ఖచ్చితంగా. ఇప్పుడు మొన్ననే చూసాం, ఒక పేర్లు కూడా మనకు తెలుసు, దూషిస్తున్న వ్యక్తులు కూడా మనకు తెలుసు, వాళ్ళ క్రిస్టియన్ ఆ సంప్రదాయాలు తెలుసు, వాళ్ళ ఇళ్లలో దీన్ని మరి సరిపోని నేను క్రిస్టియన్ అని ఎలా గుర్తిస్తారు అనే క్వశ్చన్ ఉంది. దీనికి కూడా ఆన్సర్స్ ఉన్నాయి. దాని కూడా ఏంటంటే ఎలా గుర్తిస్తారు అని అంటే వాళ్ళ ఆచరణ, వాళ్ళ పెళ్లి కావచ్చు, వాళ్ళ చావు కావచ్చు, లేకపోతే వాళ్ళ ఇంట్లో జరిగే రిచువల్స్ కావచ్చు, ఏదైనా సరే కార్యక్రమాలు కావచ్చు, ఏ పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి, ఆ పద్ధతిని బేస్ చేసుకుని ఆ పర్టికులర్ వ్యక్తి ఏ మతానికి చెందిన వాడో నిర్ధారించడానికి అవకాశాలు ఉన్నాయి. దాన్ని బట్టి చూసినా కూడా ఇవాళ చాలా మంది ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు, ఎస్సీ రిజర్వేషన్లను తీసుకుని అధికారంలోకి వచ్చిన అధికారులుగా చలామణి అవుతున్న వాళ్ళు, ఎస్సీ రిజర్వేషన్లను తీసుకుని ఐఏఎస్ అవుతున్న వాళ్ళు, వాళ్ళ ఆచరణ ఏంటి, ఇవన్నీ క్వశ్చన్ లోకి వచ్చే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంత పెద్ద జడ్జిమెంట్, తర్వాత రిపర్కేషన్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. రైట్, థ్యాంక్ యూ.